సీత గౌతమ్ ఫోటోని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. అన్న, వీడు మహాలక్ష్మి అత్తయ్య అక్క కొడుకు, వీడి పేరు గౌతమ్, ప్రస్తుతానికి మా ఇంట్లోనే ఉంటున్నాడు అని సీత చెప్తూ ఉంటుంది. ఇప్పుడు ఆ సిఐ త్రిలోక్ వీడిని ఎందుకు వదిలేశాడో నాకు అర్థమైంది అని చెప్పి శివకృష్ణ అంటూ ఉంటాడు. వీడికి సుమతి అత్తమ్మ చావుకు ఏదో సంబంధం ఉండే ఉంటుంది. ఇప్పుడే ఆ ఇంటికి వెళ్ళి వీడిని నిలదీద్దాం నాన్న అని సీత చెప్తూ ఉంటే, సరే అమ్మ సీత అని శివకృష్ణ చెప్తూ ఉంటాడు. నందకిషోర్, నువ్వు కూడా మాతో రావాలి, మహాలక్ష్మి గారి ఇంట్లో వీడి గురించి చెప్పాలి అని చెప్పి శివకృష్ణ చెప్తూ ఉంటే, ఇలాంటి వాళ్లకు తప్పకుండా శిక్ష పడాలి సార్, వస్తాను, మీరు పదండి, నేను ఈ ఫైల్ని లోపల పెట్టి వస్తాను అని నందకిషోర్ చెప్తాడు. సుమతి అత్తమ్మను చంపింది వీడేనని తెలియాలి, వీడిని అప్పుడే వేసేస్తాను నాన్న అని చెప్పి సీత శివకృష్ణతో చెప్తూ ఉంటుంది. నాన్న, వాడు పక్కా క్రిమినల్లా ఉన్నాడు, మొన్న ఇంట్లో కూడా 2 లక్షలు దొంగతనం చేశాడు, దాని గురించి ఆరా తీస్తుంటే మహాలక్ష్మి అత్తయ్య వచ్చి కవర్ చేసింది అని చెప్పి సీత శివకృష్ణతో చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు సీత శివకృష్ణ మహాలక్ష్మి ఇంటి దగ్గరకు కోపంగా వస్తారు. ఇక సీత గేటును కాలుతో తన్నుతుంది. ఇక దాంతో గేటు ఓపెన్ అవుతుంది. ఏంటా సౌండ్ అని గౌతమ్ గేటు వైపు చూస్తూ ఉంటాడు. సీత నడిచి వస్తూ ఉంటే గౌతమ్ షాకింగ్గా సీత వైపు చూస్తూ ఉంటాడు. సీత ఇంట్లోకి వెళ్ళగానే, నిన్ను మా రాంబ్రో ఇంట్లో నుంచి బయటకు పంపేశాడు కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు అని చెప్పి గౌతమ్ సీతను నిలదీస్తూ ఉంటాడు. ఇక సీత కోపంగా గౌతమ్ దగ్గరికి వెళ్ళి, గౌతమ్ షర్ట్ కాలర్ పట్టుకుని, మా సుమతి అత్తమ్మ అరెస్ట్ చేపించింది నిన్నేనని తెలిసిపోయిందిరా, ఆ కోపంతోనే మా సుమతి అత్తమ్మను నువ్వే చంపావు కదా, నిజం ఒప్పుకో, లేకపోతే నా చేతుల్లో చచ్చావే అని సీత గన్ను తీసి గౌతమ్కి గురిపెడుతుంది. ఇక సీత చేతిలో గన్ను చూసి శివకృష్ణ టెన్షన్ పడుతూ ఉంటాడు. సీత, నా గన్ను నాకు చెప్పకుండా ఎందుకు తీసుకొచ్చావు అని శివకృష్ణ అడుగుతుంటాడు. సరే నాన్న, వీడితో ఈరోజు ఎలాగైనా సరే నిజం కక్కిస్తానని చెప్పి సీత అంటుంది. ఇక సీత చేతిలో నుంచి గౌతమ్ తప్పించుకుని పారిపోతూ ఉంటే సీత గన్ తీసుకుని గౌతమ్ని షూట్ చేస్తూ ఉంటుంది. గౌతమ్ బుల్లెట్లు తగలకుండా తప్పించుకుంటూ ఉంటాడు. ఇక అందరూ కూడా ఏంటా సౌండ్ అని చెప్పి పరిగెత్తుకుంటూ హాల్లోకి వస్తారు. ఇక గౌతమ్ పరిగెత్తుకుంటూ సీత కాళ్ళ దగ్గరకు వచ్చి పడతాడు. ఇక సీత గౌతమ్ గుండెలపై కాలు వేసి తూకుతూ గన్ గురిపెడుతుంది. చెప్పు, నిజం చెప్పు, మా సుమతి అత్తమ్మను ఎందుకు చంపావో చెప్పు అని చెప్పి సీత గౌతమ్ని అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడే రామ్ కూడా వస్తాడు. ఏంటి సీత, గౌతమ్ని ఎందుకు షూట్ చేస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఎందుకంటే వీడే మా అత్తమ్మను చంపింది అని చెప్పి సీత అంటూ ఉంటుంది. సీత, ముందు ఆ గన్ను నాకు ఇలా ఇవ్వు అని చెప్పి శివకృష్ణ సీత చేతిలోంచి గన్ను తీసుకుంటాడు. ఇక అప్పుడు మహాలక్ష్మి సీత దగ్గరకు వచ్చి, సీత, ఏ ఆధారంతో గౌతమి సుమతిని చంపాడని నింద వేస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఈవి టీజింగ్ కేసులో మా అత్తమ్మ అరెస్టు చేపించింది వీడిని, ఆ కోపంతోనే వీడు జైలు నుంచి బయటకు వచ్చి మా సుమతి అత్తమ్మను చంపాడు అని చెప్పి సీత చెప్తుంది. ఆ మాట విని గౌతమ్ మహాలక్ష్మి ఇద్దరు కూడా షాక్లో ఉంటారు. నాకేం తెలీదు, నేను ఎవరిని చంపలేదు, సీత అబద్ధం చెప్తుంది అని చెప్పి గౌతమ్ చెప్తూ ఉంటాడు. సుమతి చనిపోయిన తర్వాత గౌతమ్ ముంబై నుంచి ఇక్కడికి వచ్చాడు, అలాంటిది సుమతిని గౌతమే చంపాడంటావేంటి అని చెప్పి మహాలక్ష్మి సీతను అడుగుతూ ఉంటుంది. వీడు ముంబై నుంచి రాలేదు, ఇక్కడే ఉన్నాడు, వీణ్ణే మా సుమతి అత్తమ్మ ఈవి టీజింగ్ కేసులో అరెస్ట్ చేపించింది అని సీత చెప్తూ ఉంటే, అలా అని చెప్పి నీ దగ్గర ఆధారాలు ఉన్నాయి సీత అని చెప్పి రామ్ అడుగుతూ ఉంటాడు. ఉన్నాయి మామ, నాన్న ఆ కానిస్టేబుల్ని పిలిపించు అని సీత చెప్పడంతో, నందకిషోర్ ఇలా రా అని చెప్పి శివకృష్ణ పిలుస్తూ ఉంటాడు. ఇక నందకిషోర్ లోపలికి వస్తాడు. ఇందాక మాకు స్టేషన్లో చెప్పిన విషయం గురించి వీళ్ళకి చెప్పండి అని చెప్పి సీత నందకిషోర్ని అడుగుతూ ఉంటుంది. ఏ విషయం గురించి మేడం అని చెప్పి అతను అంటూ ఉంటాడు. మా సుమతి అత్తమ్మ ఈవి టీజింగ్ కేసులో అరెస్ట్ చేపించింది ఈ గౌతమ్ నేనని మీ ఫోన్లో అతని ఫోటో ఉందని కూడా మాకు చూపించారు కదా, అతని ఫోటోని చూపించండి అని సీత అంటూ ఉంటే, నాకేం తెలీదు, అసలు నేను ఇప్పుడే ఈ గౌతమ్ని చూస్తున్నానని చెప్పి నందకిషోర్ చెప్తూ ఉంటాడు. ఏంటి సార్ అలా మాట్లాడుతున్నారని చెప్పి సీత అంటూ ఉంటే, ఇక అప్పుడే సిఐ త్రిలోక్ వచ్చి నేను చెప్తాను అని చెప్పి అంటూ ఉంటాడు. ఏంటి శివకృష్ణ, ఒంటి మీద యూనిఫామ్, చేతిలో చట్టం ఉంది కదా అని చెప్పి నా స్టేషన్లో పనిచేస్తున్న నందకిషోర్ని బెదిరించి నీకు అనుకూలంగా సాక్ష్యం చెప్పించాలనుకున్నావా అని సిఐ త్రిలోక్ అడుగుతుంటాడు. మా నాన్న ఎప్పుడు కూడా అట్లా చేయాలని చూడు అని సీత చెప్తూ ఉంటుంది. నందకిషోర్, ఏం జరిగిందో చెప్పవయ్యా అని సిఐ త్రిలోక్ అడుగుతుంటే, ఇందాకలో ఈ శివకృష్ణ గారు వాళ్ళ అమ్మాయి సీత మన స్టేషన్కి వచ్చారు సార్, సుమతి గారిని చంపింది ఈ గౌతమి నేను చెప్పి నాతో బలవంతంగా చెప్పించాలని చూశారు అని చెప్పి నందకిషోర్ చెప్తూ ఉంటాడు. ఈ నందకిషోర్ ఇలా ఎందుకు చెప్తున్నాడో నాకు అర్థమైంది సార్, ఎవరు నమ్మినా నమ్మకపోయినా నిజం అనేది దేవుడికి తెలుసు అని చెప్పి శివకృష్ణ అంటూ ఉంటాడు. ప్రజల దృష్టిలో మనమే దేవుళ్ళమయ్యా, అలా అని చెప్పి లా అండ్ ఆర్డర్ని చేతిలోకి తీసుకుంటామా ఏంటి అని సిఐ త్రిలోక్ అంటూ ఉంటాడు. మా నాన్న అలాంటి వాళ్ళు కాదు, వీడిని మా అత్తమ్మ ఈవి టీజింగ్ కేసులో అరెస్ట్ చేపించింది, వీడిని మీరు కావాలని చెప్పి రిలీజ్ చేశారు, అందుకే వీడు బయటికి వచ్చి మా సుమతి అత్తమ్మను చంపాడు అని చెప్పి సీత చెప్తూ ఉంటే, అలా అని ఎఫ్ఐఆర్ రాసుకోమంటావు సీతమ్మ, ఇక కోర్టులు ఇవన్నీ ఎందుకు, నువ్వే జడ్జిమెంట్ ఇచ్చేసేయి అని చెప్పి సిఐ త్రిలోక్ సీతను అంటూ ఉంటాడు.
సుమతి గారిని చంపింది ఈ గౌతమ్ కాదు. అతన్ని ఆ రోజే అరెస్ట్ చేపించి తెల్లారే కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేశాము. కావాలంటే మీరే ఎంక్వైరీ చేసుకోండి. పదవయ్య నందకిషోర్, మనకున్న కేసులు చాలనట్టు ఇదొక వెధవ కేసు అని చెప్పి సిఐ త్రిలోక్ నందకిషోర్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇప్పటికైనా అర్థమైందా, నేను ఏ తప్పు చేయలేదని అని గౌతమ్ అంటూ ఉంటాడు. నువ్వు తప్పు చేశావు అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది. సీత, ఆవేశంలో ఏదేదో చేస్తున్నావు, ఇంటి నుంచి బయటకు పంపించినా నీకు బుద్ధి రాలేదని చెప్పి రామ్ అంటూ ఉంటాడు. సీతను అనవసరంగా అబద్ధం చేసుకున్నావు రామ్, బుద్ధి రావాల్సింది సీతకు కాదు నీ ఇంట్లో వాళ్ళకి అని శివకృష్ణ చెప్తూ ఉంటాడు. నీ కూతురు నన్నే చంపాలని చూసింది, అలాంటి నీ కూతురికి బుద్ధి చెప్పాల్సింది పోయి నీ కూతురుతో పాటు నువ్వు కూడా ఇక్కడికి వచ్చావా? ఇంకెప్పుడు కూడా ఇక్కడికి రాకండి. రామ్ సీతను ఇంట్లో నుంచి గెంటేశాడు. ప్రతిసారి ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి అని మహాలక్ష్మి చెప్తూ ఉంటే, మా సుమతి అత్తమ్మను చంపింది ఈ గౌతమినేనని నేను నమ్ముతున్నాను. మా సుమతి అత్తమ్మను చంపింది గౌతమని నిరూపించడం కోసం నేను ఏమైనా చేస్తాను. అప్పటి వరకు ఇక్కడికి వస్తూనే ఉంటానని చెప్పి సీత మహాలక్ష్మికి వార్నింగ్ ఇచ్చి పదనాన్న అని చెప్పి శివకృష్ణని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక సీత శివకృష్ణ ఇద్దరు కూడా ఒక దగ్గర నిల్చుని మాట్లాడుతూ ఉంటారు. నాన్న, సడన్గా ఆ కానిస్టేబుల్ మాట ఎందుకు మార్చినట్టు అని సీత అంటూ ఉంటుంది. ఏముందమ్మా, ఆ సిఐ త్రిలోక్ వాడిని బాగా బెదిరించినట్టున్నాడు అని చెప్పి శివకృష్ణ చెప్తూ ఉంటాడు. ఆ సిఐ త్రిలోకే గౌతమ్ని విడిచిపెట్టుంటాడు నాన్న అని చెప్పి సీత చెప్తూ ఉంటే, వాడు డబ్బు కోసం గడ్డి తినే రకమమ్మ అని శివకృష్ణ చెప్తూ ఉంటాడు. సుమతి అత్తమ్మ చనిపోవడానికి కారణం వాడేనని నాకు అర్థమవుతుంది నాన్న, ఎలాగైనా సరే ఆధారాలు సంపాదించాలి అని సీత చెప్తూ ఉంటే, నేను కూడా నా డిపార్ట్మెంట్ తరపు నుంచి అన్ని ఆధారాలు కూడా సేకరిస్తాను సీత. సుమతిని చంపింది వాడే అని తెలిస్తే తప్పకుండా వాడిని ఉరిశిక్ష వేపిస్తాను అని శివకృష్ణ చెప్తూ ఉంటాడు. సరే నాన్న, నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, నా ప్రయత్నం నేను చేస్తానని సీత చెప్తూ ఉంటే, అప్పుడే రేవతి సీత దగ్గరకు పరిగెత్తుకుంటూ వస్తుంది. సీత, నీకు జరిగిన అన్యాయం గురించి తెలిసి రామ్ని నిలదీయడానికి వచ్చాను. నువ్వు ఎప్పటికీ ఏ తప్పు చేయవని నాకు తెలుసు సీత, నువ్వు న్యాయం అయిపోయి నిలబడతావని తెలుసు సీత అని రేవతి అంటూ ఉంటుంది. నువ్వు నమ్మితే ఏం ఉపయోగం అమ్మా, రామ్ నమ్మాలి కానీ అని శివకృష్ణ రేవతిని అంటూ ఉంటాడు. రామ్ మహాలక్ష్మి మాయలో ఉన్నాడు బావగారు. రామ్కి మహాలక్ష్మి చెప్పిందే వేదం. ఏదో ఒకరోజు రామ్ నిజం తెలుసుకుంటాడు, ఆ రోజు సీతను అర్థం చేసుకుంటాడు అని చెప్పి రేవతి చెప్తూ ఉంటుంది. పిన్ని, ఇప్పుడు టైం నాకు అసలు అనుకూలంగా లేదు, అందుకని చెప్పేసి నేను కూడా గట్టిగా ప్రయత్నించట్లేదు పిన్ని. సరే పిన్ని, ఆధారాలతో తప్పకుండా వచ్చి మహాలక్ష్మి అత్తయ్యను నిలదీస్తాను, వెళ్ళొస్తాము అని చెప్పి రేవతి చెప్తూ ఉంటే, సీత, ఇక్కడ ఇంత పెద్ద సమస్యను పెట్టుకుని ఆ పల్లెటూరుకి వెళ్ళి ఏం చేస్తావు? నాతో పాటు ఇక్కడే ఉండు, కిరణ్ గారు నేను నీకు సపోర్ట్గా ఉంటాం అని రేవతి చెప్తూ ఉంటుంది. వదిలే పిన్ని, మీకెందుకు ఇబ్బంది అని సీత అంటూ ఉంటే, సీత, రేవతి గారి చెప్పింది కరెక్ట్ అమ్మా, నువ్వు ఇక్కడే ఉండు, డిపార్ట్మెంట్ నుంచి నేను కూడా ఎంక్వైరీ స్టార్ట్ చేస్తాను, ఇక్కడ ఉండి నీ ఎంక్వైరీ నువ్వు చెయ్యి అని శివకృష్ణ చెప్తూ ఉంటే, సరే నాన్న అని చెప్పి సీత చెప్తుంది. ఇక గౌతమ్ మహాలక్ష్మి దగ్గర నుంచి సీత గన్తో షూట్ చేయడం, గౌతమ్ గొంతుపై కాలు వేసి తొక్కటం ఇదంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఆ సీతకి ఎంత ధైర్యం, నా గుండెలపైనే కాళ్ళు వేసి తొక్కుతుందా అని గౌతమ్ మహాలక్ష్మితో అంటూ ఉంటే, సీతను తక్కువ అంచనా వేయొద్దని ముందే చెప్పాను కదా అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది. నువ్వు చెప్పావు కాబట్టే ఊరుకున్నాను, లేకపోతే ఆ సీతకు జాతర చేసేవాడిని అని గౌతమ్ చెప్తూ ఉంటే, కాసేపు నీ జాతరని తీసుకెళ్ళి పాత్ర పెట్టు, నువ్వే సుమతిని మర్డర్ చేసావని కన్ఫర్మ్ చేసుకుందనుకో ఆ సీత నిన్ను వదిలిపెట్టదని మహాలక్ష్మి చెప్తూ ఉంటే, ఆ సీతను నేనే వదిలిపెట్టను, నా జైలుకి వస్తే నేనేంటో ఆ సీతకు చూపిస్తాను అని చెప్పి గౌతమ్ మహాలక్ష్మికి చెప్తూ ఉంటాడు. ఇక గౌతమ్ అక్కడి నుంచి వెళ్ళిపోగానే మహాలక్ష్మికి సిఐ త్రిలోక్ ఫోన్ చేసి, నా అకౌంట్కి ఎంత డబ్బులు పంపిస్తున్నారు అని చెప్పి అడుగుతుంటాడు. నీ అకౌంట్కి నేను ఎందుకు డబ్బులు పంపిస్తానని మహాలక్ష్మి అంటుంది. ఎందుకంటే మీ అబ్బాయిని మరొకసారి సేవ్ చేశాను కాబట్టి. ఆ శివకృష్ణ సీత మా కానిస్టేబుల్ నందకిషోర్తో మాట్లాడడం నేను చూశాను, అందుకని చెప్పేసి ఆ నందకిషోర్ని బెదిరించి మరీ నిజం బయటపడకుండా చూశాను, లేకపోతే మీ అబ్బాయిని నా చేతులతో నేనే అరెస్ట్ చేయాల్సి వచ్చుండేది అని సిఐ త్రిలోక్ చెప్తూ ఉంటే, థ్యాంక్ యూ సార్ అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది. నో థ్యాంక్స్ మేడం, ఓన్లీ కరెన్సీ అని సిఐ త్రిలోక్ చెప్తుంటే, కాసేపట్లో మీ అకౌంట్కి డబ్బులు ట్రాన్స్ఫర్ అవుతాయి అని మహాలక్ష్మి చెప్తుంటే, ఓకే మేడం, సదా మీ సేవలో మీ త్రిలోక్ అని చెప్పి సిఐ త్రిలోక్ ఫోన్ కట్ చేస్తాడు. మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.